తిరుపతి వన్ పేరుతో భూ దోపిడీకి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. టూరిజం ముసుగులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున రియల్ దోపిడీకి తెరతీశారు. తమ బినామీలకు దోచిపెట్టేందుకు అడ్డదారుల్లో 100 కోట్లు విలువ చేసే భూముల్ని కారు చౌకగా కొట్టేయాలని చూస్తోంది. తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ కు 1000 కోట్ల విలువ చేసే టీటీడీ ఆస్తులను కట్టబెట్టిన విషయం మర్చిపోకముందే మరో భారీ దోపిడీకి స్కెచ్ వేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరలకే కట్టబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేసింది. తిరుపతి వన్ పేరుతో ఏపీ టూరిజం పాలసీ 2024-29 ద్వారా శాశ్వతంగా భూములను కాజేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన జీవోను సైతం రిలీజ్ చేసింది టూరిజం శాఖ. ఇందుకోసం తిరుపతి రూరల్ మండలంలో 3 చోట్ల స్థలాలను సిద్ధం చేసిన ప్రభుత్వం చివరకు జాతీయ రహదారిని ఆనుకుని జిల్లా కలెక్టరేట్కు అతి సమీపంలో ఉన్న దామినేడు వద్ద 22 ఎకరాలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కూటమి సర్కార్ రియల్ దోపిడీపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను ఎలా కట్టబెడతారని ఆయన నిలదీశారు. ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. లీజు నిబంధనలు పక్కన పెట్టి శాశ్వతంగా విక్రయించేందుకు జీవో జారీ చేయడం వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని భూమన ఆరోపించారు. మంత్రి లోకేష్ తన బినామీలకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి నగరంలో 1000 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచిపెట్టడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు భూమన. ప్రభుత్వ భూముల్ని లీజు ప్రాతిపదికన ఇవ్వడం పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచిపెట్టడంపై ప్రజల్లో అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. లోకేష్ బినామీలకు కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.